కాబట్టి రాత్రి మనం పౌలు జీవితంలో నుండి కొన్ని మాటలు, పౌలు చెప్పిన మాటలు నేర్చుకున్నాం. ఈ పూట కూడా ఒక మాట నేను నేర్పే ప్రయత్నం చేస్తాను. ప్రభు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. పౌలు ఈ పత్రిక చెరసాల్లో ఉండి రాశాడు. పౌలు ఎందుకు జైలుకి వెళ్ళాడండి అంటే కేవలం సువార్తను ప్రకటించినందుకే. అంతకు మించి ఏ పాపం, ఏ నేరం చెయ్యలేదు. పౌలు అసలు క్రీస్తుని వ్యతిరేకించిన వాడు, దేవుని పిల్లలను హింసించిన వాడు, దేవుని పిల్లలను హింసించడమే పనిగా పెట్టుకున్నవాడు. అలాంటి పౌలు ఒక రోజున దేవుని మహాదయలో దేవుని దర్శనాన్ని పొందాడు, దేవుణ్ణి కలుసుకున్నాడు. ఆశ్చర్యం కదా. దేవుడా, నువ్వు నాకు కనబడంటే కనబడటం కాదు, దేవునికి ఎదురుదంతున్నాడు, దేవునికి ఎదురెళ్తున్నాడు, దేవుని బిడ్డలను చంపుతూ తిరుగుతున్నాడు. అలాంటి వ్యతిరేకంగా ఉన్న మనిషికి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని ఆలోచనలు చాలా గంభీరం, మనకు అర్థం కావు. కొన్నిసార్లు అడిగితే ప్రత్యక్షం అవుతాడు, అడిగితే మాట్లాడతాడు, ప్రార్థన చేసుకుంటే దేవుడు కనికరిస్తాడు. కానీ సౌలు ఏ ప్రార్థన చేసుకోలేదు, కానీ సౌలు కొరకు సంఘం ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసిందా లేదా? ఆది సంఘం, ఆదిమ సంఘం సౌలు కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రభువా, అసలు క్రైస్తవులు అంటే చాలా మీద పడిపోతున్నాడు, చంపుతున్నాడు, హింసిస్తున్నాడు, అసలు ఇళ్లలోకి వెళ్ళి ఈడ్చుకొస్తున్నారంట. ఇంటింటికి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళేనా అని ఈడ్చుకొస్తున్నారంట. ఎవరన్నా జీతం ఇస్తున్నారా? ఏమి లేదు. అతని లోపల యోధా మతాన్ని కాపాడాలన్నటువంటి ఆశ, ఆ నిష్ట. యూదుడిని కదా, నేను యోధా మతాన్ని కాపాడాలి. ఇట్లా క్రైస్తవులు పెరిగిపోతున్నారు. ఇప్పుడు కూడా ఇదే తిప్పలుగా, ఏదో రకంగా కాపాడాలని. నువ్వు కాపాడేది దేవుడు ఎట్ట అవుతాడు? నిన్ను కాపాడేవాడు దేవుడు అవుతాడు. కానీ దేవుడిని నువ్వు కాపాడాలా? ఇప్పుడు గుడి అంటే కాపాడాలి, జాగ్రత్తగా బూజు దులపాలి, సున్నం వేయాలి. చర్చ్ అంటే అదొక రకం. కానీ దేవుడిని నువ్వు కాపాడాలా? నిన్ను కాపాడేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యూదా మతాన్ని కాపాడాలనే తాపత్రయంలో మనుషులందరినీ హింసించాడు. కానీ దేవుడు అతన్ని కలుసుకున్నాడు, ఒక అద్భుతం చేశాడు, అతన్ని పౌలుగా మార్చాడు. స్తోత్రం. హల్లెలూయా. సౌలు ఏమయ్యాడు? పౌలు అయిపోయాడు. ఇక పౌలు అయిన తర్వాత ఎంతగా పరుగులు తెస్తున్నాడో దేవుని కొరకు. కొన్ని సంవత్సరాల పాటు సంఘంతో కలిసి ప్రార్థనలో గడిపాడు, భక్తి నేర్చుకున్నాడు, సువార్త ఏంటో అర్థమైంది, దేవుని ప్రేమ ఏంటో అర్థమైంది. ఇక రోజు పరుగులే. ఎంతగా దేవుని పనిని పాడు చేశాడో దానికి ఎన్ని రెట్లు అని చెప్పాలో నాకు తెలియదు, కానీ అంతగా ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడంటే సమస్తాన్ని నష్టపరుచుకుని ప్రయాసపడ్డాడు. మీకు నాకేముంది? ఆ దినాల్లోనే, అంటే 2000 సంవత్సరాల క్రితమే పౌలు కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నాడు. గొప్ప గమలీయేలు అనేటువంటి గురువు దగ్గర పాండిత్యమంతా, విద్యంతా నేర్చుకున్న గొప్పవాడు. చదువు లేనోడేం కాదు, మంచి గోత్రంలో పుట్టాడు కదా. మనకు కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, మంచి గోత్రంలో పుట్టాడు. అన్ని ఉన్నాయి, కానీ వాటన్నిటిని నష్టపరుచుకుని పక్కన పెట్టేసి ఇక ప్రభు కోసం పరుగులు తీస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా పరుగులు తీస్తూ సువార్త చెప్తున్నాడు కదా. అప్పటి వరకు ఎలా అయితే హింసించాడో ఇప్పుడు అలా హింస పొందుతున్నాడు దేవుని కొరకు. అప్పటి వరకు ఎలా అయితే బాధ పెట్టాడో అలాంటి బాధలు ప్రభు కొరకు అనుభవించాల్సి వస్తుంది. ఈడ్చుకెళ్తున్నారంట పౌలుని. దూడ చచ్చిపోయింది అనుకోండి, భుజాన్ని వేసుకుని మూయలేంగా,
తాడు కట్టి ఈడ్చుకెళ్ళి బయట పారేసి వస్తాం. అట్లా కొట్టి 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 ఈడ్చుకెళ్ళిపోతున్నారండి. ఎలా ఉంటుంది ఈడ్చుకెళ్తుంటే చెప్పండి? దారిలో పరుగులేసి ఈడ్చుకెళ్తున్నారంటారా? చెప్పండి, ఎలాంటి దారో అది, చర్మం ఎలా డోక్కుపోయిందో. కానీ ఆ గాయాలతోనే మరలా ప్రభువుని ప్రకటిస్తాను, ఆ గాయాలతోనే సంతోషంగా దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు జైల్లో పెట్టబడ్డాడు. అలా జైల్లో ఉన్నప్పుడే ఈ పత్రిక రాశాడు. రాస్తూ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ 4 మీరు నా గురించి యోచన చేశారు. అంటే ఫిలిప్పీ సంఘం ఇప్పటి వరకు అసలు పౌలు గురించి పట్టించుకోవాల. జైల్లో ఉన్నటువంటి పౌలు దగ్గరికి ఒనేసిఫోరు లేదా ఎపఫ్రోదీతు వలన, ఎపఫ్రోదీతు దగ్గర, ఎపఫ్రోదీతు ద్వారా కొన్ని మెటీరియల్ పంపారు. పౌలుకి అవసరమైన ఆహారమో లేకపోతే ఏదైనా వస్త్రాలు. జైల్లో ఉన్నాడు కదా, కాబట్టి ఎపఫ్రోదీతు అనే మనిషినిచ్చి ఈ ఫిలిప్పీ సంఘం జాగ్రత్తగా పౌలుకి అందజేశారు. వాటిని పుచ్చుకొని ఈ మాటలు రాస్తున్నాడు. చెప్తున్నాడు, ఈ 4 నాకు మీద ఆలోచన పుట్టింది, మీకు సంతోషంతో అంటున్నారంటారు. అది అంటే కొంచెం కష్టం. ఒకరినొకరు పట్టించుకోకపోతే ఇంకా సంఘం ఏమని చెప్పండి? ఆరా ఉండాలి. సంఘం అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలుపడాలి, ఒకరి భారములు ఒకరు భరించాలి, ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి. అది సంఘం అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ మీకు తగిన సమయం దొరకకపోయింది. మళ్ళీ తను తానే సముదాయించుకుని అన్నాడు, మీకు మంచి వాళ్ళే కాకపోతే మీకు టైం ఉండలేదు పాపం కదా. మీకు నన్ను పట్టించుకోవాలనే ఆలోచన ఉంది, నా కోసం ఏదో చేయాలనే ఆలోచన ఉంది, కానీ టైము దొరకలే. అంటే వాళ్ళని బ్లేమ్ చేయకుండా, వాళ్ళని చిన్నపరచకుండా కదా. ఇది కొంచెం కష్టం, కొంచెం కష్టం. రాత్రి నేను తెల్లవారుజాము 4 గంటలకు లేచాను. ప్రార్థన చేసుకుని వాక్యం నారాయణ మూర్తి గారు మాట్లాడుతూ ఉన్నారు. బోధించేటప్పుడు నీ బోధ జీవితాలను కట్టాలి. నీవు మైకి తీసుకుని ప్రజలను శపించకూడదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వర్తమానంలో ఒక 20 నిమిషాలు చాలా మంచి విషయాలు ఆయన చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేశాడు. ఎన్నో విషయాలు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మరి చిన్నబుచ్చుదే ఎవరిని చిన్నబుచ్చినట్టు? తను తానే చిన్నబుచ్చుకున్నట్టు. కాబట్టి అంటున్నాడు, మీరు యోచన చేశారు కానీ తగిన సమయం దొరకకపోయినా నాకు పొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతృప్తి కలిగి ఉండడం, కంటెంట్మెంట్ అంటాం. కంటెంట్మెంట్, స్పిరిచువల్ కంటెంట్మెంట్. ఒక క్రైస్తవుడిగా నీవు సంతృప్తి కలిగి ఉంటున్నావా? అన్ని జనులు ఎలా ఆరాటపడుతున్నారో నువ్వు కూడా అలాగే ఆరాటపడుతున్నావా? దేవుని బిడ్డలు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే రాత్రికి రాత్రి వచ్చేసేది కాదన్న అర్థం ఇది కదా. బాప్తిసం పొందగానే చెరువులోంచి బయటకు రాగానే నీ మనసు మారిపోయి ఇక కొత్త అనుభవాలు వచ్చేస్తాయి అనుకోమా. మనసు మారుతుంది కానీ ఇవి కొన్ని నీవు నేర్చుకోవాలి. రోజు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అన్నాడు పౌలు. అంటే ఈ భక్తి జీవితంలో రోజుకి
అంటే రోజులు గడిచే కొద్దీ, అనుభవం వచ్చే కొద్దీ అనేక విషయాలు నేర్చుకోవాలి. మీకు చెప్తున్నాను, మందిరానికి వచ్చి ఒక్క చిన్న విషయం కూడా మీరు నేర్చుకోకుండా ఇంటికి వెళ్ళిపోతే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంతో ఇక్కడ ఉన్నప్పుడు అంతే. ఒక్క చిన్న పాట నేర్చుకోకుండా, ఒక్క చిన్న మాట నేర్చుకోకుండా, ఒక చిన్న వాక్యం నేర్చుకోకుండా, భక్తిలో ఏమీ నేర్చుకోకుండా ఊరికే వచ్చామయ్యా వెళ్ళామయ్యా అని వెళ్ళిపోతే ఎక్కడున్నావే గొంగలి అంటే వేసిన చోటే ఉన్నానమ్మా అందంట. అట్లాగే అయిపోద్ది జీవితం. మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం చదువుకునే పిల్లలు నేర్చుకుంటారు, మనమేమో నేర్చుకోవాలని. నేర్చుకోని వాడు బ్రతకడానికి పనికిరాడు. భూమి మీద బ్రతకాలంటే మనం నేర్చుకోవాలి. భక్తిలో కూడా మనం రోజు నేర్చుకోవాలి. అందుకనే తిమోతి పత్రికలు అన్నాడు, సాధకం చేయమన్నాడు. భక్తిని రోజు చేయాలి. ఆదివారం ఒక్కరోజు గట్టిగా ముసిగేసి హడావుడి చేసి మిగతా రోజులన్నీ ఇక సంబరాలు చేస్తే కుదరదు. మనం భక్తి చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను నేర్చుకున్నాను. ఏమి నేర్చుకున్నాడట? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేదవాడు అంటే ఏంటి చెప్పండి? పేదవాడు అంటే ఏంటి? ఉన్నవాడు అంటే ఏంటి? మీకు ఏమనిపిస్తే చెప్పేయండి, పర్లేదు. అన్నిటికీ రైట్ ఆన్సర్లే ఉంటాయి. పేదోడు అని ఎవరినంటాం? ధనవంతుడు అని ఎవరినంటాం? ఎన్ని ఉన్నవాడు అన్ని అంటే అమ్మా చెప్పండి. అటు ఇటు తిరగడానికి కొంచెం కష్టం ఉంది, కానీ ప్రభు చూపేంత వరకు అటు ఇటు తిరగాల్సిందే. చెప్పండి. ఎంత ఉంటే ధనవంతుడు? చాలా అంటే 2 కోట్ల, 10 కోట్ల, 100 కోట్ల, ఎంత? అన్ని సమృద్ధిగా ఉంటే పోతరాజు గారు ఏం చెప్పరా మీరు? ఎవరు పేదవాడు? చాలా సార్లు మనం అనుకుంటాం ఇతరులతో పోల్చుకొని మనం ఉన్నదాన్ని బట్టి ఆనందించకపోగా ఇంకా ఎక్కువ బాధలు కదా. ఒప్పుకోరే ఇచ్చాడు అనుకోండి, తింటున్నాం అనుకోండి, పక్క ఇంట్లోంచి వాసన వచ్చింది అనుకోండి, ఇక బుర్రంతా చెడగొట్టుకుని అసలు నా బతుక్కి ఆదివారం కూడా వాళ్ళు చూడు అని నువ్వు తింటున్నావు అనుకోండి, ఆ పప్పు ఏమన్నా వండపడద్దా నీకేమన్నా ఆరోగ్యం వస్తుందా? నేను అర్థం అవడం కోసం సాధారణమైన ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. పేదవాడు ఎవడు అంటే ఏమీ లేనోడు అన్నారు. ఏమి అంటే ఏంటది చెప్పండి. సరే, ఇల్లుందిగా, పేదవాడేనా? తాటేకి పాకలో ఉంటున్నాడు, ఏ పూట ఆ పూట కష్టపడి తింటున్నాడు, పెద్ద దాచుకునేంత ఏమీ లేదు. పేదవాడేనా? నీ స్థాయి ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను చాలాసార్లు పిల్లలతో చెప్తాను, అంటే మోర్ దాన్, లెస్ దాన్, బిగ్గర్, స్మాలర్, ఈ పదాలు వాడేటప్పుడు ఏంటంటే దే ఆర్ కంపారిటివ్ డిగ్రీ. ఇప్పుడు రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాడితో పోల్చుకుంటే తాడేకి పాకున్నాడు ఏంటి చెప్పండి? మాట్లాడట్లేదు. అది బిల్డింగ్ ఉన్నవాడితో పోల్చుకుంటే చెప్పండి. సహజంగా మన కళ్ళన్నీ ఎడిపోతాయి. అసలు పెళ్ళి అవునోడిని ఇప్పుడు రాణం గారు సాక్షి మనవాడు పరీక్ష అంటప్పుడు ఇవి వదిలిపెడితే ఇవి రాసేయటం, తాత నాయన ఇద్దరు రాసేసేటుండ. రక్తమే జయం.
అంటే ఏది మానవ జీవితంలో తృప్తి ఎక్కడ ఉంది? ఎంత ఉంటే తృప్తి ఉంది చెప్పండి. సామెతల గ్రంథంలో అంటాడు, చాలు అననివి 3 ఉన్నాయి, తృప్తి పడనివి 4 ఉన్నాయి అంటూ 30వ అధ్యాయంలో గొప్ప జ్ఞాని సొలొమోన్ చెప్పాడు. తృప్తి లేని కొన్ని ఉన్నాయి. నీరు చాలును అనని భూమి ఉందట, అందులో పాతాళం ఉందట, కనని గర్భం, పాతాళం, నీరు చాలును అనని భూమి. వచ్చిన చెప్తున్నానా? 15 కూడా చదువుతారా? జలగకు ఇమ్ము ఇమ్ము అని 2 కూతుళ్ళు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అననివి అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, అనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. చాలు నాన్న, అది వేరే టాపిక్. తృప్తి లేని ఉన్నాయి. పాతాళం ఎంతమందిని మింగింది చెప్పండి? భూమి పుట్టినది మొదలుకొని మనుషులందరినీ నోరు తెరుచుకుని మింగుతుంది అమాంతం. దేవుణ్ణి ఎరగని వాళ్ళు, నీతిగా జీవించని వాళ్ళు, యేసును అంగీకరించని వాళ్ళు, దేవుని ఆజ్ఞల మార్గంలో నడవని వాళ్ళు అందరూ పడిపోతున్నారుగా. ఎంతమంది అయి ఉంటారు? ఎంతమంది అయి ఉంటారు? మీకు భోజనం పెట్టారనుకోండి, ఏదో ఒక దశలో చాలంటారా? అర్థమవుతుందా? ఏదో ఒక దశలో చాలు అంటావా? చాలులే అమ్మా అంటే అర్థం ఏంటి? కొద్దిమంది వడ్డించేటప్పుడు కూడా చాలా అంటే పెడతారు. పెట్టనా అంటూ పెట్టాలి. చాలా అంటే అర్థం ఏంటి? ఇక నేను పెట్టలేకపోతున్నా, తింటాం ఆపమ్మా అని అర్థం. యేసు రక్తమే జయం. ఏదో ఒక దశలో చాలు అంటావు కదా. తినేటప్పుడు ఏదో ఒక దశలో ఏం చేస్తావు? చాలు కదా. ఈ దినాల్లో మనుషులు ఏం చేస్తున్నారంటే పెళ్లిళ్ళ పేరుతో, ఫంక్షన్ల పేరుతో డబ్బంతా వృధా చేసేస్తున్నారు. 4 ఐటెంలు పెట్టిన భోజనం చూడండి, కడుపు నిండా తిని లేపు ఖాళీ చేసి ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినెళ్తారు. కానీ 25 ఐటెంలు పెట్టిన భోజనం చూడండి, అదేం జరుగుద్ది? 25 ఐటెంలు ప్లేట్లోనే ఉంటాయి. వాటిని చూడటమే వీడికి ముందు మైండ్ చెడిపోతాయి. ఏది తినాలో అర్థం కాక అంతా నేలపాలేగా. మేము మా అబ్బాయి పెళ్లికి 25 వెరైటీలు పెట్టామండి. 3 స్వీట్లు, 4 పచ్చట్లు, 2 రకాల బిర్యానీలు. ఏమైంది? చెప్పుకుని మురుసుకోవడమే తప్ప తిని తృప్తి పడేవాడు ఎవడు ఉండడు. ఇదంతా ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ లోకంలో ఇప్పుడు నడుస్తుంది. ఈ మధ్యనే కొంచెం కొద్దిమంది కళ్ళు తెరుచుకుని అక్కడక్కడ ఇన్స్టాగ్రామ్ లో అట్లా పోస్టులు పెడుతున్నారు. ఒక్క రోజు కోసం 60 లక్షలు ఖర్చు పెట్టడం అవసరమా అని పెట్టింది ఈ మధ్యన ఒక అమ్మాయి. ఇది ఒక్క రోజు పెళ్లి కోసం 60 లక్షలు ఖర్చు పెట్టడం అవసరమా? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే నాకు 60 లక్షలు వస్తాయి? ఊరికే కళ్యాణ మండపం 10 లక్షలు, బ్యాండ్ మేళం 2 లక్షలు, డెకరేషన్ 3 లక్షలు, అంటే రంగురంగుల లైట్లు, రంగురంగుల కాగితాలు, రంగురంగుల పూలు. అసలు ఎంతో మనిషికి తృప్తి ఎక్కడ ఉంది? సరే చేసుకున్నాక వేరే పెళ్లికి వెళ్ళాడు అనుకోండి, అక్కడేడన్నా ఆడ ఇంకా 10 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది? ఇప్పుడు ఏం చేశాను, ఆడికంటే ఏం చేయలేకపోయాక. నా మాటలు అర్థమవుతుంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒక్క ముక్క అర్థం అవట్లేదు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తృప్తి ఉందా? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటున్నావా? భక్తిలో ఒక ప్రాముఖ్యమైన మెట్టిది. భక్తి తృప్తి కలిగినదై ఉండాలి. మీరు లోక విషయాల్లో తృప్తి కలిగి ఉండాలి, అప్పుడు భక్తి చేయగలుగుతారు. తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మీరు చదువుతారు, మనందరికీ తెలిసిన మాటే.
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు. 6వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి. భక్తి బాగానే ఉంటుంది కానీ తృప్తి లేదు. ఇక్కడ 2 మాటలు చెప్పాలి మీకు క్లారిటీ కోసం. భక్తిలో తృప్తి ఉంది కొద్దిమందికి, అమ్మయ్య ఈ పూటకి అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం కనబడొచ్చలేదు. ఒక పాట పాడా చాలే, ఒక 10 రూపాయలు కానుకేశారు చాలు, ఈ వారానికి. భక్తిలో తృప్తి పడుతున్నారు కానీ లోకల్లో మాత్రం తృప్తి పడట్లా. ఎంత సంపాదిస్తే సరిపోద్ది. అందుకని ప్రారంభంలో 2 ప్రశ్నలు అడిగి, ఎవడు పేదవాడు, ఎవడు ధనవంతుడు చెప్పండి. కోరికలు లేకుండా తృప్తిగా జీవించేవాడు అందరికంటే ధనవంతుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతున్నా గాని ఆవిడ పేరేంటో మరి, మెగా కృష్ణారెడ్డి గారి భార్య అంట, 280 కోట్లు పెట్టి వేసిందంట నెక్లెస్. ఒయ్యూరంట ఆవిడది, లోకపర్రి అయింది. 280 కోట్లు అంట నెక్లెస్. 280 కోట్లు. ఆమె ఇదేమంటారు, మోడల్ డిజైనింగ్ వెళ్తుంది అనుకుంటా. మొత్తానికి రకరకాలుగా చెప్పారు. తృప్తి పడి ఉంటుందంటారా? 280 కోట్లు నెక్లెస్ ధరించింది కదా, డైమండ్ నెక్లెస్. తృప్తి పడి ఉంటుందంటారా? చెప్పండి. ఎంతుంటే తృప్తి నీకు? చెప్పండి, ఎంతుంటే తృప్తి? ప్రియమైన దేవుని బిడ్డ, భూమి మీద నీవు భౌతికంగా కలిగి ఉన్న వాటిని బట్టి నువ్వెన్నడూ నిరాశ చెందకు. చాలా మంది అద్దం ముందు గంటలు నుంచునేది ఏంటి? వాళ్ళు కలిగినటువంటి, ఇప్పుడు ఈ చర్మం ఏం చేస్తే మారద్దే? ఎలిగి తోలు తెచ్చి అది నలిపే అంట, ఏడాది ఉతికాడంట. మరి ఎట్లా ఉతికాడు, ఎంత ఓపిక ఉతికాడు నాకైతే తెలియదు. అర్థం, ఏడాది ఉతికాడంట. కానీ ఏమైంది? ఇప్పుడు మానవ శరీరం అంతా ఇప్పుడు ఏం చేయాలి? మన తిప్పలో నలుపును, కొద్దిమంది తెలుపును నలుపు చేయాలని దీన్ని, కొద్దిమంది దీన్ని నలుపును. ఏం తృప్తి లేక. ఇప్పుడు నువ్వు ఏ రంగులో పుట్టాలనేది దేవుని చిత్తం. ఏ ఇంటిలో పుట్టాలనేది, ఒకవేళ పరలోకంలో అందరినీ కూర్చోబెట్టి, రే మిమ్మల్ని భూమి మీదకి పంపుతున్నాను, ఏ రంగు కావాలో కోరుకోమంటే ఏం కోరుకుంటారు అందరూ? ఏ ఇంట్లో పుడతావో కోరుకోమంటే ఏం కోరుకుంటారు? భారతదేశంలో నాకు అంబానీ వద్దు కానీ ఇప్పుడు అదానీ కావాలండి, అదానీ ఇంట్లో పుడతాను నేను, ఇంకెక్కడ వద్దు నాకంటే. ఎంతమందిని కంటాడు అదానీ? అసలు డబ్బున్నోడు ఎక్కడ కంటాడు? మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రేమతో చెప్తున్నాడు, మేము 3 కనండి. మా ఆయన ఒకనే కన్నాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే కన్నాడు. పాపం వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి మనందరం అంటే ఏం చేయాలి? 3 కనండి, 30,000 ఇస్తా. 4 కనండి, 40,000 ఇస్తా. 5 కనండి, ఇస్తా. రక్తమే. ఇంకా పేదరికంలో బతకండి అని, అంతకుమించి ఏముంది చెప్పండి? ఇదిగో ఆపరేషన్ రివర్స్ చేయించుకున్నాను, మా అబ్బాయికి కూడా చేయించాను, వాడికి 1 గంట అన్నాడు. దట్ ఈస్ మోడల్ పాలిటిక్స్ కదా. రాజకీయం మాట్లాడట్లా నేను. అందరూ అదాని ఇంట్లో పుడితే కంటాడా అదాని? అదాని వాళ్ళ ఆవిడ ఒప్పుకుంటుందా? చెప్పండి. ఆవిడ బెడ్ రెస్ట్ లోనే ఉంటుంది కాబట్టి అన్ని ఆపరేషన్ ఎక్కడ చేయించుకుంటుంది? పని చేసుకునేవాడికి నార్మల్ డెలివరీ, బెడ్ రెస్ట్ లో ఉండేవాడికి నార్మల్ డెలివరీ ఎట్ట అవుద్ది? అవుదా? ఎన్ని ఆపరేషన్లు? కోట్లు ఉన్నంత మాత్రాన వైద్యం తేలిగైనా శరీరం అనుకూలంగా ఉంటుందా? నేనేం జ్ఞాపకం చేస్తానంటే, మనం ఎక్కడ పుట్టాలో, ఏ రంగులో పుట్టాలో, ఏ ఇంట్లో పుట్టాలో అదంతా డిసైడ్ చేసేది ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద పుట్టిన నీవు ప్రభువుని కలిగి ఉంటే సంతృప్తి కలిగి జీవించగలవు. ప్రభువు లేకుండా మానవ జీవితానికి తృప్తి లేదు. 36వ కీర్తనలో చూడండి ఒక మాట, 8వ వచనం అనుకుంటే ఒకసారి చదువుతారా? 36వ కీర్తన 8వ వచనం.
నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎక్కడ సంతృప్తి పొందుతున్నారట? మందిరం యొక్క సమృద్ధి. 36:8 మళ్ళా చదువుతాం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు లేక హన్నా ఏడ్చుకుంటూ మందిరానికి వచ్చింది. హృదయాన్ని కుమ్మరించింది, ఏడ్చింది, కన్నీరు గార్చింది. అరే అసలు ఆమె ఏడుస్తుంటే ఎవరికి అర్థం కావట్లేదు ఏం ఏడుస్తుంది అంటే. బయటికి ఏం కేకలు లేవు, బొబ్బలు లేవు. కొంతమంది కంటి నుంచి సుక్క నీళ్లు రాలో పెద్ద పెద్ద కేకలు ఎత్తారు. ఇట్లాంటి సినిమాలన్నీ చచ్చిపోయిన చోట కనబడతాయి. యేసు రక్తమే కంటెంట్ సుక్క నీళ్లు రాదు, దేవుడో అది పెద్ద కేకలు వస్తాయి. ఏమంటారు దాన్ని? ఏమంటారో వాళ్ళకి తెలియాలి. కానీ అమ్మ కొమ్మరిస్తుందంట. పెద్ద కేకలేవు లేవు, బొబ్బలు లేవు, కానీ ఏడుస్తుంది. ఏం కోసం? బిడ్డల కోసం. దేవుడు ఏం చేశాడో తెలుసా? 6 ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నామే లిస్టు. కనని గర్భము అని ఏమని అంటుంది హన్నా? సమూయేలు పుట్టాక, మరలా 2వ వాడు పుట్టాక, 3వ వాడు పుట్టాక మీరు చదివితే 3 కుమారులు 2 కుమార్తెలు అని చెప్తారు. 6 పుట్టారు. ఏమని అంటుందంటారు? చాలు ప్రభువా. నేను అనుకోవడం అప్పుడు మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేసాను. ప్రభువా ఇక 6 చాలయ్యా, ఇక నా వల్ల కాదయ్యా. ఏళ్ళ నేను ఇప్పుడు 6 ఎక్కడ? 1 నన్ను అన్నారు మొన్నటి దాకా. ఇప్పుడు ఏదో దేవుని కృపలో 2లోకి వచ్చారు. దేవుడు ఆయన మందిరములో నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం. భూమి మీద నీవు ఎన్ని కలిగి ఉన్నా తృప్తి పడలేవు. నీ మనసు తృప్తి పడదు. చూసిందల్లా తెచ్చుకున్నాడంట సొలొమోను కదా. అసలు కళ్ళు అడ్డు చెప్పలేదంట. ఏది కనబడితే అది. ఆ లాజిక్ పెట్టి డీమార్ట్ వాడు పెట్టాడు. ఆ లాజిక్ తోనే షాపింగ్ మాల్స్ అన్ని పెట్టారు. చూస్తే చాలు ఆటోమేటిక్ మనకి ఏమనిపిస్తుంది? అది అవసరం ఉన్నా లేకపోయినా తెచ్చుకుని. షోరూమ్ అంటే అర్థం ఏంటి? షో అంటే ఏంటి అర్థం చెప్పరండి? దాయరు గిఫ్ట్ ప్యాక్ లాగా దాచి పెట్టరు. వస్తువుని ఓపెన్ చేసి చూపిస్తారు నీకు, నీ కళ్ళ ముందు. యేసు రక్తమే జయం. ఆటోమేటిక్ అది ఏమవుతావు? అంతే. చూచుడు చేత మొత్తం అంతా దేహానికి దీపం కన్ను కాబట్టి మొత్తం అంతా ఎంటర్ అయిపోద్ది లోపలికి. యేసు రక్తమే జయం. ఇది ఎంత అవసరం మనకు అది. కొద్దిమంది డీమార్ట్కి వెళ్ళిపోను, బెస్ట్ ప్రైస్కి వెళ్ళిపోను, తెచ్చేసుకోను. ఏం చేస్తా? బిల్లు కట్టేటప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఇన్నెందుకు కొనుక్కున్నాను. అనుభవం తెలుస్తుంది మీకు. నేను వెళ్ళడం మానేసా. ఒకవేళ తప్పనిసరి వెళ్ళాలైతే ఏవైతే కొనాలో అవి రాసుకుని ఇక ఏవి చూడకుండా అవి మాత్రం కొనుక్కుని వస్తున్నాను. అవకాశం ఉంటే మీరు కూడా పాటించండి, ప్రయోజనకరంగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. చూచుడ చేత తృప్తి కలగదు. ఎంత చూస్తే తృప్తి? ఈ దినాల్లో పిల్లలు ఫోన్లు పట్టుకుని చూస్తున్నారు. ఎక్కడ ఆగుతాయి రీల్ చెప్పండి? 1 లక్ష వచ్చాక ఆగుతాయా? నువ్వు తోసే కొద్దీ, పైకి గీసే కొద్దీ ఎక్కడ ఆగుతాయి? దానికి అంతు లేదు, దానికి ముగింపు లేదు. కొద్దిమందికి అందులో మునిగిపోయి చాలట్లా. ప్రియులారా, నీవు భూమి మీద ఎన్ని తిప్పలు పడ్డా తృప్తి పడలేవు. నిన్ను తృప్తి పరిచే స్థలం దేవుని మందిరం. నిన్ను తృప్తి పరిచేవాడు దేవుడే. సంతృప్తితో నింపేవాడు ఆయన. దేవుని స్తోత్రం. మీరు చదివితే ద్వితీయోపదేశ కాండంలో నఫ్తాలి గురించి మోషే అంటాడు ఒక అద్భుతమైన మాట. కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. 12 గోత్రాల్లో యాకోబు సంతానంలో ఒకడు నఫ్తాలి.
చివరి అధ్యాయంలోకి రండి. త్వరగా చూడండి, ముగిస్తాను నేను. అమ్మా చదవండి అక్క. 33వ అధ్యాయం 23వ వచనం. నఫ్తాలీని గురించి ఇట్లా, నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన. కొద్దిమందికి తృప్తి లేకగా రాత్రిపూట కూడా కష్టపడేది, పగలు కష్టపడతారంట. ఏం చేస్తా, ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటావు, ఈ కష్టపడిన డబ్బులన్నీ తీసుకెళ్లి హాస్పిటల్లో పెడతావు. ఎంతేగా జీవితం, అంతేగా జరిగేది కదా. యవ్వన కాలంలో ఏముంటాయి, బలం ఉంటుంది కానీ టైం ఉండదు మనిషికి. ఓ బిజీ బిజీ, ఖాళీ అసలు పోయి నాకు ఖాళీ లేదమ్మా, కోటానిక ఖాళీ లేదు. ఎప్పుడు వస్తావు, ఇక అంతా ఓపిక అయిపోయిన తర్వాత అప్పుడు వస్తావు. నాకు బలము అని పాడుకుంటా, బలమంతా పోయాక అప్పుడు మోకరించాలి మంది ప్రభా. వెలుగు మొక్కలు ఉంది కానీ వేలిపోతానమ్మా. మరి అప్పుడు ఏం చేశా, అప్పుడు బురద చేలో దిగి తొల్లాడావు. లైట్లు కడితే లైట్లు కూడా కట్టి ఉడిసేదాన్ని. ఎప్పుడు అది యేసు రక్తమే. పిల్లల్ని చూడండి, మా పిల్లలు సాయంత్రం పడి వెళ్ళిపోమంటే వెళ్తున్నాక వాలీబాల్ ఒకటి పెట్టారు, కొన్నాం. కమిటీ దాన్ని ఏమంటారు, గవర్నమెంట్ ఇచ్చింది. ఇక దాన్ని వేసుకుని చాలరా పదండ్రా అంటే, ఇంకొక 10 నిమిషాలు సార్, ఈ చివరాట సార్, సర్లే లైట్లు కడతలేరా అన్న. లైట్లు కడతలేరా, లైట్లు కడితే ఆడుకుంటారా, చూస్తున్నారు, ఇది జోకేస్తున్నారులే కానీ కట్టేదే పెట్టేది అన్నట్టుగా. బలమంతా లోకానికి ఖర్చు పెట్టేస్తే నీవు దేవుని దీవెన ఎలా పొందుకుంటావు? నఫ్తాలి గురించి మాట్లాడుతూ అన్నాడు, కటాక్షము చేత తృప్తి పొందిన దేవుడు నిన్ను తృప్తి పరుస్తాడు. దేవుని స్తోత్రం. ధనమును బట్టి నీకు తృప్తి కలగదు, అందాన్ని బట్టి నీకు తృప్తి కలగదు, చదువును బట్టి నీకు తృప్తి. ఎంత చదివితే సరిపోద్ది చెప్పండి? కొద్దిమంది శాంతాడంత పెడతారు డిగ్రీలు. అధిక విద్య ఏం చేస్తుందో తెలుసా, నేను పాడు చేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను దేవుడు ఎక్కడ అనేటువంటి విరుజ్ఞానంలోకి తీసుకెళ్ళదు. తృప్తి లోకంలో నీకు ఏది ఇవ్వదు, దేవుడే ఇస్తాడు. దేవుని దగ్గరికి రాకుండా, మందిరానికి రాకుండా, దేవుని మీద ఆధారపడకుండా నీ జీవితంలో సంతృప్తి కలిగి ఉండలేవు నీవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేర్చుకుంటున్నారా మీరు సంతృప్తి కలిగి ఉండడం? ఇతరులతో పోల్చుకున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ దుఃఖపడుతూనే ఉంటారు. ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఎల్లప్పుడూ సడుగుతూనే ఉంటారు. ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఎల్లప్పుడూ దేవుని మీద కంప్లైంట్ చెబుతూనే ఉంటారు. నాకేమి ఇచ్చా, వాళ్ళకి ఇచ్చావు చూడు, పక్క విశ్వాసం చూడు ఎట్లా దీవించబడింది, కాబట్టి మొన్న వచ్చింది, ఆ బతుకిట తగలడింది. ఏమి నేర్చుకున్నా నువ్వు? ఏమి నేర్చుకోవాలి? పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం. ఏ స్థితిలో ఉన్నాడో చెప్తున్నాడు ఇక్కడ 12వ వచనంలో. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేర్చుకుంటున్నారా? కొంతమందికి కడుపు నిండడమే ఇంకో రెండోది తెలియదు అసలు. అప్పుడప్పుడు ఆకలి కూడా తెలియాలి, మీకు తెలియాలి. ప్రియులారా,
ఏమీ లేని స్థితిలో కూడా మీరు సంతృప్తి కలిగి ఉండాలి. అది భక్తి రహస్యం. మీరు భక్తి చేస్తున్నారంటానికి గుర్తేంటి తెలుసా? ఏముందిలే అమ్మా, ఏదో చేస్తున్నాం, రావాలి కాబట్టి వస్తున్నాం, ఏమీ లేదు, అసలు పెద్ద ఎదుగుదల ఏమి లేదు. మందిరానికి రాకముందు అట్టా ఉంది, ఇప్పుడు కూడా అట్టాగా ఉంది. మందిరానికి రాకముందు అదే తిండి, ఇప్పుడు కూడా అంటే మందిరానికి వచ్చి బిర్యానీ తింటా ఉన్నామని చెప్పండి. చాలా సార్లు కేవలం దేవుడు దీవించే దేవుడు అనుకున్నాం మనం. దేవుడు ఎలా దీవిస్తాడో తెలుసా? నేను తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, 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 నీ కృప నాకు చాలునయా. ఏదో ఇంకా కావాలని ఆరాటం నీకు ఉండకూడదు. ఉండదు అసలు. నువ్వు ప్రభువుని వెంబడిస్తుంటే, నిజముగా నీకు దేవుడు అర్థమైతే, నిజముగా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏదో పొందుకోవాలని కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లూదియా అంటుంది అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో, నిజముగా నేను ప్రభువునందు విశ్వాసం కలదాన్ని ఎంచితే మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయమంటారు. భోజనం చేస్తే ఖర్చు అవుతా, డబ్బులు అవుతాయా? ఖర్చు అవుద్ది. కానీ ఏమంటుంది? నేను దేవుళ్ళు అంటే విశ్వాసం కలిగిన అని మీరు అనుకుంటే మీరు మా ఇంటికి రండి, భోజనం చేయాల్సిందని పౌలు అంటే బలవంతం చేశారు. చూసారా? లూదియా అప్పటి వరకు వ్యాపారం చేసిన స్త్రీ, కానీ దేవుని కార్యం జరిగింది. వాక్యం ఆమె హృదయంలోకి వెళ్ళింది. ఉదాహరణకు పొడి మానేస్తుంది, అమ్మడం మానేస్తుంది. మానేస్తే ఏమవుతుంది? లాభం పోతే, సంపాదన పోతే. అసలే సంపాదన లేకపోతే మళ్ళీ భోజనం ఎక్కడ పెడతాం? ఈ లెక్కలేమి లేవు. ఆమె ఆనుకున్న దేవుని మీద, ఆమె గుండెలంటే వాక్యంతో నింపుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లెక్కలు వేసుకునేవాడు భక్తి చేయలేడు, పరలోకానికి వెళ్ళలేడు. దేవా నువ్వు నాకు ఇచ్చావు, ఎంతవరకు ఇచ్చావు? నీకు వందనాలు. నాకంటే నా అవసరత లేదు, నీకే ముందు తెలుసు, అన్ని నువ్వు ఇస్తావు అని ఎవరైతే తృప్తి కలిగి ఉంటారో దేవుడు వారిని చూస్తాడు. తృప్తి కలిగిన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నిండు కొండలాగా ఉంటుంది. ఇక దాన్ని ఏమంటారంటే నిట్టూర్పు మాటలు, ఆ పొల్లేరుపు మాటలు ఏముండవు వాళ్ళోటంట. ఎల్లప్పుడూ స్తుతుంటాం, స్తోత్రం. ఎల్లప్పుడూ దేవుని కార్యాలను కూర్చొని ఆనందం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని తృప్తి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 90వ కీర్తనం చివరి వచనం చదువుతారా? 90వ కీర్తన. పై చదువు. ప్రతి ఉదయమున, అది ఆ మాట 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచును. దేవుని కృప మనలను తృప్తిపరిచేది. అప్పుడు మేము మా దినములన్నీ దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిజంగా దేవుణ్ణి కలిగి ఉంటే నీ దినాలన్నిటిలో సంతోషంగానే ఉంటావు. అన్ని దినాలు ఒకే రకంగా ఉండవు, అన్ని దినాలు సమృద్ధిగానే ఉండవు, అన్ని దినాలు అనుకున్నట్టుగానే జరగవు. కానీ లేమిలో కూడా సంతృప్తి కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించే కృప దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంపాదిస్తే సరిపోద్ది మనిషి చెప్పండి? 1000 రూపాయలు సరిపోతాయి ఈ రోజుకి? చాలా. 3000 సరిపోతాయా రోజుకి? ఎంత సరిపోతాయి చెప్పండి? ఎంత సరిపోతాయి? ఈ దినాలు అదేగా. ఆదివారం ఆరాధన కూడా మానేసి పనికి వెళ్తా ఉంటే అర్థం ఏంటి? నీకు తృప్తి లేదని అర్థం.
నువ్వు దేవునితో నీ హృదయాన్ని నింపుకోలేదు, దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోలేదు, కాబట్టి నువ్వు ఎగబడతావు. ప్రియులరా, ప్రభు లేకుండా నువ్వెంత సంపాదించినా తృప్తి పడలేవు. 2 బీరువాల నిండా చీరలు ఉంటాయా? ఏముండేలే అమ్మా, ఏముండే. 2 ఏళ్ళు అయింది కొని, మా ఆయన అసలు నన్ను పట్టించుకోవట్లే. అసలు 2 బీరువాల నిండా చీరలు ఉన్నాయంటే ఇప్పుడు ఏంటంట, ఇంకా ఏదైనా యేసు రక్తమే జయం. అసలు షాపులే మీ ఫోన్లో తీసుకొచ్చి పెట్టేశాడు సాతాను. సామాస్కి వెళ్ళటం ఎందుకు, చందనా బ్రదర్స్కి వెళ్ళటం ఎందుకు, మీషో ఇక్కడ చెప్పు మాదిరి ఏమండి, మింత్రానా, ఏమండి అజియోనా, అక్కడే పొయ్యి దగ్గర నుంచినే చీర చూడొచ్చు. తాలింపు మాడిపోయినా సరే చీర చూడొచ్చు. అనుకున్నాడు చాలా మంది మగవాళ్ళు, మా ఊళ్ళు నన్ను షాపింగ్కి వెళ్ళమంటలేదు, తీసుకెళ్ళమంటలేదు అనుకున్నారు. పాపం వెళ్ళి జరగాల్సినంత ఫోన్లో ఆన్లైన్ పేమెంట్లన్నీ, డెలివరీ పల్లెటూరికి కూడా వచ్చినాయి. అర్థమవుతుందా? ఎక్కడ దాకా వచ్చినాయి? మొన్నెవరో పెట్టారు గ్రామ మార్ట్ అంట, మన ఊరు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆశలో కూడా వచ్చేస్తాయంట. ఏది ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇక నువ్వు అక్కడికి వెళ్ళి తింటాం కాదు, ఇక్కడ కూర్చుని ఆర్డర్ పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇక తొందరలో వచ్చేస్తుంది. ఏం చేయడానికి మిమ్మల్ని, ఏం చేయడానికి, బాగు చేయడానికి అనుకున్నారా? యేసు రక్తమే. నేను లైవ్ లో ఉన్నా, కొన్ని మాటలు చెప్పలేకపోతున్నా, అందుకని కట్ చేస్తున్నా కొన్ని. తర్వాత ఎప్పుడన్నా కుదిరితే చెప్తా మీకు. యేసు రక్తమే జయం. ప్రియులరా, దరిద్రుడి గురించి మనం చదువుతాం. పేద లాజరు, అతడు ఒంటిదండా కురుపులే, కుక్కలొచ్చి కురుపులు ఆగుతున్నాయి, కానీ తృప్తి కలిగి ఉన్నాడు కాబట్టి పరలోకాన్ని సొంతం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. పక్కనే ధనవంతుడు ఉన్నాడు, ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు, సన్నపునారు బట్టలు కట్టుకుంటున్నాడు. అతన్ని చూసి అన్నడూ సనుక్కోలా, అతన్ని బట్టి దేవుని అన్నడూ దిందించలా. అతడేమో అట్లా ఉంటావేంటి, నేనేమో నా బతుకు తెల్లారిపోయింది, దేవుడు అసలు నువ్వే కనుక ఉంటే నేను ఎట్లా ఉంటావేంటో ఆడెట్లా ఉంటావేంటి అని పెద్ద డైలాగులు ఏమి చెప్పలా. తృప్తి కలిగిన జీవితంలో కంప్లైంట్స్ ఉండవు, తృప్తి కలిగిన జీవితంలో సణుగుడు ఉండదు, తృప్తి కలిగిన జీవితంలో ఎల్లప్పుడూ స్తుతి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్తుందా? నేర్చుకోవాలి మీరు రోజు. భక్తి అంటే ఏంటో తెలుసు, ఇదే తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. ఆశ్చర్యం అండి, ఇప్పుడు పిల్లలకి ఏ తృప్తి లేదు అసలు. మా చిన్నప్పుడు ఎప్పుడు ఆకలేసినా అన్నమే, రోజు 4 సార్లు ఆకలిస్తే 4 సార్లు అన్నమే. పిల్లలంటే ఎప్పుడైతే ఆకలేస్తుందిగా 4 సార్లు అన్నమే. 4 సార్లు ఏ కూర ఉండేది, ఏముండేది కాదు. నిలవ పచ్చడే, గేదెలు ఉండేది కాబట్టి మేకడు ఉండేది, అన్నపోస ఉండేది, ఇక అది కలవడం తినేటి. చాలాసార్లు నేను అనుకుంటాను, ఈ 13 ఏళ్లలో ఈ పిల్లలు పుట్టారు, 10 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చిన ప్రకాశక్తికి, నాకు తెలిసి ఒక్కరోజు కూడా కూర లేని రోజు ఉండదేమో. ఒక్కరోజు కూడా అసలు టిఫినే తెలియదు మాకు. ఏమన్నా టిఫిన్ అంటే ఇడ్లీనే, ఇడ్లీ పెద్ద టిఫిన్ ఏమి. ఇప్పుడు చట్నీ ఉంటే ఒక రకంగా తింటాడు మైకి, చట్నీ లేకపోతే ఒక రకంగా. అసలు చట్నీ లేకపోతే పెద్ద ఇడ్లీ లేక అసలు ఆకలి, పెద్ద ఆకలి. అదే మనిషి చట్నీ తీసుకొచ్చామనుకోండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆకలి. ఏంటిది, ఏంటిది చెప్పండి. సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటున్నావా? మనం పిల్లలకు నేర్పిస్తున్నావా? జాగ్రత్త. ఎవరైతే సంతృప్తి కలిగి ఉంటారో వారు చేసే భక్తి ప్రయోజనకరంగా ఉంటుంది వాళ్ళకి. సణుక్కుండా చేసే భక్తి ఏం ప్రయోజనం నీకు?
భక్తి చేస్తావు, సణుక్కుంటావు. ఏంటో నా బతుకట్ట తగలడిపోయింది. ఎంత ప్రార్థన చేసినా ఒక మంచి కూర కూడా తినలేకపోతున్నా. అసలు ఆహారంలోకి ఏడ్చేవాళ్ళందరూ చూసారు. అస్సాంకి వెళ్ళి చూడండి ఒకసారి, అస్సాంకి వెళ్ళి చూడండి, అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళి చూడండి. ఆ రెండు రాష్ట్రాలు అతలాకుతలం అయిపోయినాయి వరదలతో. అసలు ఆ వీడియోలు చూస్తుంటే ఏమో భయంగా ఉంది. అసలు అంత భయం, గొగురు పొడుస్తున్నాయి వాళ్ళు. అడగండి వాళ్ళని. రోజు ఇడ్లీనా, రోజు పులిహారేనా? పులిహార తప్ప ఏం పెడతారు అక్కడ చెప్పండి? వరద బాధితులకి ఏం పెడతారు చెప్పండి? రాపట్లాలు తప్ప ఇంకేం పట్లాలు అంటే ఆనంద్ ప్రార్థన చేయమన్నా నా కోసం చూడరా. ముగించేస్తాను చూడండి. ఏముంటుంది చెప్పండి? దేవుడు నిన్ను దీవించేది నీ లైఫ్ స్టైల్ మారాలని కాదు. దేవుడు నిన్ను దీవించేది తృప్తి కలిగి ఇంకా దేవుని పని చేయాలని, పేదలను చూడాలని దేవుడు నిన్ను దీవించేది. చాలా మందికి చెప్పండి, లేనప్పుడు 100 రూపాయలు చెప్పులు వేసుకుంటారు, ఉంటే 1000 రూపాయలు చెప్పులేదు. ఎందుకంత అవసరం ఉంది? చెప్పులే కదా, నెత్తి మీద పెట్టుకుంటే నేను కాలేజ్ దగ్గర పెట్టుకుంటా. ఎందుకంత అవసరం? నేను కాలేజీకి వెళ్తున్నా, 1000 రూపాయలు చెప్పు లేకపోతే ఏమంటారు? నేను మన చెప్పులు వేసుకెళ్ళా. నా చెప్పుల్లో ఒక చెప్పు కొంటపడింది లోపల. అంటే వేరే చెప్పులు వేసుకెళ్ళేవాడి రోజు ఆ చెప్పులు అక్కడ బురదలో ఉన్నాయని అక్కడ వదిలేసి ఈ చెప్పులు వేసుకెళ్ళా. మా టీచర్ గారు చూసింది, స్కూల్లో టీచర్ గారు చూసింది. చూస్తారు, మనం చూసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఏం మార్చారు మీరు? హెడ్ మార్చారు, నీ కొంటలు పడింది చెప్పేసి. ఏమైందిలే అమ్మా, నీ కళ్ళు పడిందిలే కానీ పానీ అనుకో. ఏముంటుంది చెప్పండి? ఈ దినాల్లో మనుషులు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి తృప్తి లేకుండా బ్రతుకుతున్నారు. ప్రభు ఉంటే గొప్ప తృప్తి. నీ గుండెల్లో ప్రభు లేకపోతే నీకు ఎన్నున్నా తృప్తి ఉండదు చెప్పండి. ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నాయి కానీ తృప్తి పడుతున్నాడా మనిషి? ధనవంతులు చెప్పండి, ఇంకా ఎవరిని కొట్టుకు తిందామా అని తప్ప తృప్తి లేని జీవితాలు అలా ఉంటాయి. కానీ తృప్తి ఉన్నవాడు చెప్పండి. నాబోతు చెప్పండి, ఎంత ద్రాక్షత్రం అవుతుందంట? పిత్రార్జితం చిన్నది, రాజనగరకు ఆనుకునుంది. పిత్రార్జితం కాబట్టి జాగ్రత్తగా దాన్ని చూసుకుంటున్నాడు. రాజు కింద ఉంటాయి అంటారు, ఆహాబు రాజు కింద ఉంటుందంటారు. రాజ్యం అంతా ఆడుతుందే కదా, కానీ అతని కానీ ఎవరి మీద పడింది? ఈ చిన్నోడి ద్రాక్ష తోట మీద పడింది. కారణం ఏంటి తెలుసా? తృప్తి లేకపోవడం. అడిగాడంటే వెళ్ళి, నాబోతో నీ ద్రాక్ష తోట బాగుంది, పక్కనే నాకు ఇచ్చేస్తావంటే, అయ్యా పిత్రార్జితం అమ్ముకోకూడదు, దేవుడు ఒప్పుకోడు, నేను ఉంచుకుంటాను అన్నాడు. పాపం అలిగి మంచం మీద పడుకున్నాడంట. ఒక్క బోర్లో పడుకున్నాడు, దిండు తల కింద ఎట్టాడు, నెత్తి మీద ఎట్టాడు, ఎట్టా పడుకున్నాడు. పాపం యజబేల్ మేడం గారు వచ్చింది, భార్య. ఏంటండి పడుకున్నారు? ఏం లేదులే. ఏంటో చెప్పండి, భోజనం ఏమవుతా మరీ కొద్దిమంది చూపిస్తారు అలిగినట్టుగా కనబడాలని. ఏంటంటే ఇది ఇట్లా జరిగింది అంటే దీనికోసం ఎంతగా నువ్వు బాధపడాలా? నేనున్నది ఎందుకోసం అనుకున్నా? నన్ను పెళ్లి చేసుకున్న ఎందుకోసం? ఇట్లాంటి కుట్రలన్నీ నేను చేస్తాగా, ఇట్లాంటి కుతంత్రాలన్నీ నేను చేస్తా. అందుకే నన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఈ ఊళ్ళో ఎవడో దొరకలేదని అన్ని దేశాలను తీసుకున్నావు. నిజంగా దేవుని భయం కలిగిన స్త్రీని పెళ్లి చేసుకుని ఏం చెప్పేది? ఆ నీతి మంత్రి జోలికి పోవద్దని పిలాతు భార్య చెప్పినట్టు, ఏమండి దేవుడు మనం రాజుగా చేశాడు, మనకేం తక్కువ చేసాడు, ఆ పొట్టోడికి ఏదో చిన్న ద్రాక్ష తోట ఉంది, మనకు అదెందుకండి, మనకు దేవుడు ఇచ్చాడు ఎంతవరకు చాలని అని చెప్పేది. కానీ భయం లేని మా అమ్మాయిని చేసుకున్నాడుగా. కొద్దిమందికి ఇయే కావాలి, అందం ఉంటే చాలు చెప్పండి, డబ్బులు ఉంటే చాలు, క్వాలిఫికేషన్ ఉంటే నేను డాక్టర్ ఆమె డాక్టర్, ఇద్దరు కలిసి ఏం చేస్తారు? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అంతే. ఆహాబు చంపించడం తెలీదా?
కానీ మౌనంగా ఉన్నాడు. అతని గుండెల్లో కొంచెం దేవుని భయం ఉంది. మీరు చదివితే ఆహాబు తర్వాత ప్రార్థన చేశాడు. ఆహాబు ప్రార్థన విని దేవుడు ఆహాబు మొర్ర విని ఆహాబు చెప్పినట్టుగా మార్చాడు, కార్యాన్ని జరిగించలా. ఆహాబు కొంత దేవుని భయం ఉంది, ఎందుకంటే పుట్టి పెరిగింది దేవుని కుటుంబంలోనే కదా, ఇశ్రాయేల్ వంశంలోనే కదా. కానీ ఆమెకు అసలు భయమే లేదు. అర్థమవుతుందా? దేవుడు లేకపోతే నీ జీవితంలో ఎన్నడూ తృప్తి ఉండదు. ఎంతున్నా తృప్తి ఉండదు, ఏమన్నా తృప్తి ఉండదు, ఏమన్నా తృప్తి ఉండదు. ప్రియులారా, ప్రభువుని చేర్చుకోండి మీ హృదయంలో. యేసు ఉన్న నిలయము ఆనంద నిలయము. యేసు లేని జీవితం అది దుఃఖ సాగరం. మీకు ఒకవేళ అన్నీ ఉండొచ్చు కానీ యేసయ్య లేకపోతే మీ జీవితం అంతా దుఃఖమే. అన్నీ ఉండే ఒకప్పుడు పౌలుకి, అన్నిటినీ దేవుని కొరకు పక్కన పెట్టేశాడు. ఏమీ లేని స్థితిలో చెరసాల్లో జైల్లో మగ్గుతున్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా? సంతృప్తి కలిగి ఉంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను తృప్తి పరిచేవాడు ఆయన, నిన్ను ఆశీర్వదించేవాడు ఆయన. నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, సమృద్ధినిచ్చేవాడు ఆయన. దేవుని స్తోత్రం. నీ జీవితానికి విలువనిచ్చేవాడు ఆయన, నీ జీవితాన్ని సార్థకం చేసేవాడు ఆయన, నీ జీవితం అనేకులకు దీవెనకరంగా ఉంచేవాడు ఆయన. ఆయన లేకపోతే ఏమున్నా లేదు. ప్రభువుని కలిగి ఉండు. ప్రభువుని కలిగి ఉండి కూడా ఇంకా సణుగుతున్నావా? నేర్చుకోవట్లా, నువ్వు నేర్చుకోవట్లా. అదొక భార్యలారా సనగమాకండి. దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడు ఆ స్థితిలో నేను అసలు ఇక్కడ నేను చేసుకునేదాన్ని అనుకున్నావా? తడపులు ఊడిపోయే మాటలు తప్ప ఏమన్నా ఉన్నాయా? చెప్పండి. అసలు నా జీవితానికి నువ్వు అసలు దొరికేది. మరి ఎవరు కావాలంట? రాహుల్ గాంధీ కావాలండి. చెప్పండి, ఎవరు కావాలి నీకు? అవి ఏంటి చెప్పండి. కొద్దిమంది వృద్ధులు చూడండి, అసలు వృద్ధాప్యంలో కూడా పెళ్లి సెత్తుతారు. 70 ఏళ్ళు వచ్చినాయి, మనవరాలికి పెళ్లి అయింది. కానీ అసలు ఏదో ఆ రోజు బాగుండి సాగు చేసుకున్నా కానీ నిన్ను ఏంటి ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాక అంటే లోపల ఏముంది? తృప్తి లేని పరిస్థితి ఎక్కడో ఉంది. అవకాశం ఉంది, ఇప్పుడు కూడా చేసుకుంటుంది మా అమ్మ. యేసు రక్తమే. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ కుటుంబం చాలయ్యా. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ ఆస్తి చాలయ్యా. అక్రమం ఎక్కడ జరుగుతుంది? మోసం ఎందుకు జరుగుతుంది? అన్యాయం ఎందుకు జరుగుతుంది? చెప్పండి. కేవలం తృప్తి లేకపోవడం. తృప్తి కలిగి జీవించు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం మీరు ఇంటికి ఇలా చదవండి. అన్ని చదివించడానికి నాకు సమయం లేదు. ఇదిగో నీ భార్యతో తృప్తి పడమని బైబిల్ చెప్తుంది. నీ భర్తతో తృప్తి పడాలి. అర్థమవుతుందా? కొద్దిమందికి ఏమి లేదు, ఏమి లేదు. జాగ్రత్త. తృప్తి లేని నీ జీవితం నిన్ను నరకానికి ఇడ్చుకెళ్ళిపోకముందే ప్రభు వైపు తిరుగు. ప్రభు నీ గుండెల్లో చేర్చుకో. ప్రభు నిన్ను తృప్తిపరుస్తాడు. సమృద్ధితో, క్షేమంతో, కృపతో నింపుతాడు. దేవుడి దీవెన నీవు పొందుకుంటావు. దేవుని దీవెన ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు అలాగే ఉంటావు, ఏమీ లేనప్పుడు కూడా అది నిండుకుండా అంటారే అట్లా ఉంటావు అనమాట. ఏమీ లేకపోయినా కూడా. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని తగిలించుకున్నారంట అహేశ్వరరాజు రాజు దగ్గరికి వెళ్తాయి. వాళ్ళందరూ ఎట్లా ఉన్నారో కానీ చెప్పండి, ఎస్తేరు ఏమీ తగిలించుకోలేదంట. కానీ ఆమెను చూసి రాజుకి, అసలు మీరు చదివితే బైబిల్ ఉంటుంది, రాజు కాదు ఆమెను చూసిన వాళ్ళందరికీ దయ పుట్టిందంట. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తి కలిగి జీవిస్తే చెప్పండి. కొద్దిమందికి అలంకారంలో తృప్తి లేదు. రావమ్మా పెళ్లికి టైం అయిపోతుంది, ఎక్కడ ఊరుకుంది, ప్యాంటు తొడుక్కుందాం తేలిక అనుకుందామేంటి? చెప్పండి. ప్యాంటు తొడుక్కుందాం తేలిక కాదంట. యేసు రక్తమే జయం. ఎంత జాగ్రత్త. మ్యాచింగ్లు రబ్బర్ దగ్గర నుంచి అరికాలు చెప్పు వరకు కూడా ఏ కొంచెం తేడా వచ్చినా పెళ్లికల రేఖలు. పెళ్లి నీదా ఆల్దా డౌట్ వస్తుంది ఒక్కోసారి.
నీ పిల్ల వాళ్ళ పిల్ల ఎందుకంత అవసరం? అంతొద్దు. ప్రభువా నాకు చాలిది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సూట్ వేసుకుని మీరు వాక్యం చెప్పొచ్చు, కానీ ఆ పిల్ల రోజు చేసుకున్నాక ప్రాణం మీదకి వచ్చింది. ఇంకెందుకు అవసరమా? వేసుకుని లోపలంతా తడిసిపోయి స్కిన్ అంతా తేడా వచ్చి నథింగ్. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడు అక్కడ తృప్తిగా ఉండు. దేవుని స్తోత్రం. వీళ్ళని చూసి నక్క వాతలు పెట్టుకుందని పెట్టుకోమాక. వాతలు పెట్టుకుంటే వాతం వస్తుంది తప్ప సార్లు రావు నీకు. అర్థమవుతుందా? అన్ని క్రీములు రాసి నీ ముఖం ఇంకా దరిద్రం అవుతుంది. కొన్న అందం చాలు. అంతరంగ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. గుణం అనే అక్షయ అలంకారం ధరించుకో. దేవుని స్తోత్రం. మృదుత్వం అనే అక్షయ అలంకారం ధరించుకో. తృప్తి కలిగి జీవించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకట్టి కృప దయచేయను గాక. చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి కానీ ముగిస్తున్నాను. తృప్తి కలిగి నేర్చుకున్నాను. తృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అన్నాడు. మరలా ఈ మాట చెప్తున్నా. భక్తి రాత్రికి రాత్రి వచ్చేసేది కాదు. మీరు రోజు సాధన చేయాలి. నేర్చుకుంటున్నారా? మందిరానికి వచ్చిన మీరు ఏమైనా నేర్చుకున్నారా? ఒకప్పుడండి చాలదు అనిపించేదండి. ఇంకా ఏదో కావాలని కదా, ఇంకా ఏదో సంపాదించాలని, ఇంకా ఏదో బాగుకోవాలని, ఇంకా ఏదో, అందులోనే మొత్తం పాపం పోగేసుకున్నాను. వాటన్నిటిలో నుండి విడుదల ఇచ్చాడు నాకు. ఉన్నంతలో తృప్తిగా బ్రతికే కృప దేవుడు నాకు ఇచ్చాడని చెప్పగలగాలి నువ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలో మనం కూడా అంతే. విశ్వాసులుగా కూడా ఒక విశ్వాసం చూసి ఇంకో విశ్వాసం. యేసు రక్తమే జయం. చేయాలి అవసరం లేదా అనేది గ్రహించుకోవాలిగా. చెప్పండి, గ్రహించుకోండి. పరిశుద్ధాత్ముడు మీకు ఏం చేస్తాడో తెలుసా? మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు బోధిస్తాడు, మిమ్మల్ని చేయి పట్టుకుని శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తాడు. కానీ మనం పరిశుద్ధాత్మను పొందుకోకుండా కాలక్షేపం చేసి సరిపెడుతున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే మనం దేవునికి ప్రియమైన పిల్లలుగా మారుతాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయండి కాక. ప్రార్థన చేసుకున్నాం.